సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొంగరకలాన్ లొకేషన్లో ఉన్నామండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అండ్ మనకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో 12, ఈ రెండు జంక్షన్స్కి మధ్యలో మనకు ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ అండ్ కమర్షియల్ ప్లాట్స్, ఈస్ట్ ఫేసింగ్ రెసిడెన్షియల్ ప్లాట్ అండ్ మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ అండి. ఇది కంప్లీట్గా అవుటర్ రింగ్ రోడ్డు. అవుటర్ రింగ్ రోడ్డుకి ఈ ప్రాజెక్టు సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. మీకు ఎల్లో కలర్ బౌండరీ మొత్తం కూడా ప్రాజెక్ట్ బౌండరీ అండి ఇదంతా కూడా. సో ఈ ప్రాజెక్ట్ బౌండరీ ఎంట్రన్స్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇది అయితే 60 ఫీట్ రోడ్ ఉంటుంది. దీనికి కూడా యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ మనకి సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారండి. బట్ మనకి ఇక్కడ కనపడేటువంటి రోడ్ వచ్చేసి ఇది ప్రాజెక్ట్లో వచ్చేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్డు మనకి డైరెక్ట్గా ఫ్యాబ్ సిటీకి అయితే కనెక్ట్ అవుతుందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ మీకు ఎల్లో కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు 100 ఫీట్ ఇలా కంటిన్యూ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్లో నుంచి ఇలా మనకు డైరెక్ట్గా మనకి రంగారెడ్డి కలెక్టరేట్కి వెళ్ళేటువంటి కొంగరకలాన్ కలెక్టరేట్కి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్కి టచ్ అవుతూ ఇక్కడ ఇంకొక 100 ఫీట్ రోడ్ ఉందండి. ఈ రోడ్ నుంచి కూడా టచ్ అవుతూ డైరెక్ట్గా మనకు ఇక్కడ మనకి ఏదైతే ఫ్యాబ్ సిటీ కనిపిస్తుందో తుక్కు కూడా ఫ్యాబ్ సిటీ కనిపిస్తుంది. ఈ ఫ్యాబ్ సిటీ దగ్గర అయితే కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, ఓఆర్ఆర్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్టు, చాలా క్లియర్ టైటిల్. ఆల్రెడీ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి ఐరా వాళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఇది ఒక కమ్యూనిటీ అండి. సో ఇక్కడ మనకి పిఎస్ఆర్ శ్లోక కన్వెన్షన్ ఒకటి ఉంటుంది. సో ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్ కొంగరకలాన్ విలేజ్కి వెళ్తుందండి. సో కొంగరకలాన్కి ఇటు అవుటర్ రింగ్ రోడ్డుకి చాలా ఆనుకొని చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మీకు రెడ్ కలర్ బౌండరీ వచ్చేసి పార్క్ లొకేషన్ అండి. సో మనకి ఈ ప్రాజెక్ట్లో ఇది 100 ఫీట్ రోడ్ అండి. కనపడేది వచ్చేసి 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఇక్కడ మనకు 1500 గజాలు అంటే 750 + 750 అంటే మనకు డైమెన్షన్ వచ్చేసి 750 స్క్వేర్ యార్డ్స్ అంటే ఈచ్ ప్లాట్ వచ్చేసి 75 × 90 డెప్త్తో అయితే సేల్కి వచ్చాయండి. అలాగే మనకి ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్స్లో కూడా ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 33, 60, 220 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. అలాగే కనెక్టివిటీ డైరెక్ట్గా ఓఆర్ఆర్కి ఆనుకుని ఉన్న ప్రాజెక్టు. సో అలాగే మనకు చుట్టుపక్కల ఇక్కడ ఐరా కన్వెన్షన్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఆపోజిట్లో ఓఆర్ఆర్ యువతల పక్క కూడా ఇక్కడ కూడా మనకు ఒక విల్లా కమ్యూనిటీ ఉంది. సో మనకి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు కొంగరకలాన్ విలేజ్ ఉంటుంది. సో అలాగే మనకు ఓఆర్ఆర్కి చాలా నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా డైరెక్ట్ కన్స్ట్రక్షన్ పర్పస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి నారాయణ జూనియర్ కాలేజ్ అండి. సో ఇక్కడ మనకి నారాయణ జూనియర్ కాలేజ్ ఉంటుంది. దీనికి ఆనుకొనే ఈ వెహికల్స్ అన్నీ అంటే ఈ కాలేజీకి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్డు నుంచే వెళ్తాయండి. మీరు సండేస్ సాటర్డేస్ చూసుకుంటే వెహికల్ మూవ్మెంట్ చాలా హెవీగా ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు. ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్ సిటీకి అయితే కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. మీరు ఎట్లా చూసుకోవచ్చు ఇక్కడ మీకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుందండి. సో ఇలా 100 ఫీట్ రోడ్ నుంచి మనకి కొంగరకలాన్ కలెక్టరేట్ రోడ్ని కనెక్ట్ చేసుకుంటూ ఇలా మనకి ఇక్కడ ఒక 100 ఫీట్ రోడ్డు ఉంది. సో ఇట్లా మనకు డైరెక్ట్గా మనకు వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తారండి. ఇక్కడ మీకు ఏదైతే పాయింట్ కనిపిస్తుందో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీకు అయితే కనెక్ట్ చేస్తారండి. ఇదంతా కూడా మనకి తుక్కు కూడా ఫ్యాబ్ సిటీ అంటాము. మనకి హార్డ్వేర్ పార్కు హార్డ్వేర్ సిటీ అండి అది. సో మనకు కనెక్టివిటీ పరంగా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 11 acres వరకు ఉంటుందండి ఇదంతా కూడా. మొత్తం 220 స్క్వేర్ యార్డ్స్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి. సో నేను మీకు దీంతో పాటు లైవ్ లొకేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఇప్పుడు మనం లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో చూస్తున్నామండి. సో మీకు కనపడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇది ప్రాజెక్టు సర్వీస్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనకి కమర్షియల్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో అవైలబుల్ ఉన్నాయండి. సో అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఇందులో మనకి 100 ఫీట్ రోడ్స్, మనకి మెయిన్ అప్రోచ్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్, అలాగే మనకు 30 ఫీట్ రోడ్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇచ్చారండి. కంప్లీట్గా డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మనకి పార్క్స్, మనకి చుట్టూ
కాంపౌండ్ ఆల్ మనకి బీటీ రోడ్స్ అన్నీ కూడా యాజ్ పర్ హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుంది. టోటల్ 11 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది వచ్చేసి టోటల్గా 11 ఎకర్స్ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకు 750 స్క్వేర్ యార్డ్స్ ప్లస్ 750 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో మీకు ఎదురుగా కనపడేదే ఐరా విల్లాస్ అండి. మీకు చూసుకోవచ్చు ఇక్కడ ఐరా విల్లాస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఐరా విల్లాస్. అలాగే మనకు వెంచర్కి ఆనుకొని నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ హై స్కూల్ అయితే ఉంటుందండి. సో మనకి ఇందుట్లో 220 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చిందండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు కూడా చూడండి, ట్రెజరీ ఎవెన్యూ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ట్రెజరీ ఎవెన్యూ. సో ఇది వచ్చేసి 11 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో కనెక్టివిటీ పరంగా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. కొంగరకలానికి ఇప్పుడు ఉన్నటువంటి ఫాక్స్కాన్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అండ్ కేన్స్ ప్రాజెక్ట్ కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో 100% వర్త్ఫుల్ లొకేషన్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఇందులో మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి చాలా నియర్ బై ఉంటుందండి. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు నారాయణ హై స్కూల్ కనిపిస్తుంది కదా, ఇది నారాయణ హై స్కూల్. ఇలా కొంచెం ముందుకెళ్ళి మనం రైట్కి తీసుకుంటే ఐరా గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్ళిపోతామండి. సో మంచి మంచి కమ్యూనిటీస్ అయితే రాబోతున్నాయండి. ఓఆర్ఆర్కి ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు వైపులా కూడా కమ్యూనిటీస్ ఈ ప్రాజెక్టుకి బిహైండే ఉన్నాయండి. సో టోటల్ 11 ఎకర్స్ ప్రాజెక్ట్లో మన దగ్గర మంచి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియదు. ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మేము రెగ్యులర్గా రీసేల్ ప్లాట్స్ అయితే ప్రమోషన్స్ అయితే చేయడం జరుగుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు. సో రెగ్యులర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి అయితే వస్తుంటాయండి. సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా మల్టీపర్పస్ జోన్ కింద వస్తుందండి. ఇది మొత్తం కూడా మల్టీపర్పస్ జోన్ కింద ఉంటుంది. సో హెచ్ఎండిఏ జోన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది మల్టీపర్పస్ జోన్ అండి. అంటే మనకి ఇది రెసిడెన్షియల్ గాను, మనకి కమర్షియల్ గాను అన్ని విధాలు కూడా వర్కౌట్ అయ్యే లొకేషన్ అండి. సో ప్రైజింగ్ పరంగా చూసుకుంటే ప్రైస్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ప్లీజ్ డోంట్ మైండ్ అండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫర్దర్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.